దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. దానియేలు, నీవు బహు ప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పిన మాటలు తెలుసుకో. వాక్యమైన దేవా, కొద్ది నిమిషాలు మీరే మాతో మాట్లాడండి. నిలబడేది ఎవరైనా నేను మాట్లాడుతాను అన్నారు. మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎలాగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు, మరి ఆయనలాగా మనం ఉండడానికి మనం ఏం చేయాలో అని దేవుని మనసు గెలుచుకునే వారిగా మనం ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనకు నచ్చినట్టు, మనమే మెప్పు పొందినట్లు, నేను ఇలాగ బ్రతుకుతున్న చాలు, నేను ఇలాగా ఉంటున్నా చాలు అని మనంతటికి మనమే తృప్తిపడే జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఒకవేళ మన భర్తకు నచ్చకపోతే, లేక భార్యకు నచ్చకపోతే, లేక తల్లిదండ్రులకు పిల్లలు నచ్చకపోతే వాళ్ళని ఎట్లా మెప్పించాలనే ఈ చిన్న చిరు ప్రయత్నం చేసి జీవితం గడిపేస్తున్నాం. అయితే నేను ఒక మాట చెప్తున్నా, మనుషుల వరకే మనుషులు మెప్పు పొంది మనం అలాగే బ్రతుకుతూ ఉన్నట్లయితే మరి దేవుడి మెప్పు ఎప్పుడు పొందుతాం? దేవుడి మెప్పు పొందవలసిన అసలు అవసరం ఏంటి అయ్యగారు అంటారా? ఆయన గినక మెచ్చుకుంటే తరతరాలు మనల్ని దీవిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మెప్పు, ఆయన ఘనత, ఆయన హృదయాన్ని ఆనందింపజేశారనుకో, తరతరాలు ఆశీర్వాదకరంగా ఉంటారు. అబ్రహాము విశ్వాస వీరుడని మనకు తెలుసు. అమ్మ తెలుసా లేదా? తెలుసు. కానీ అబ్రహామును దేవుడు దేవుని మనసు గెలవాలని టార్గెట్ పెట్టుకున్నారు భక్తులందరూ. అమ్మ ఏం పెట్టుకున్నారు? దేవుని మనసు నేను ఎట్టా గెలవాలి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకుని యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. దేవునికి స్తోత్రం. అమ్మ, అబ్రహాం ఎవరంట? అసలు అబ్రహాముని దేవుడి స్నేహితుడు అన్నాడంటే సామాన్యంగా ఉందా ఇది? ఇక స్నేహితుడు మనసేంటో మీరు చెప్తారా? మీరు ఎవరితోనైనా స్నేహం చేశారా? మీరు మంచి వాళ్ళ స్నేహం చేశారా? ద్రోహులైన వారి స్నేహం చేశారా? మంచి వాళ్ళ స్నేహం ఎట్లుంటుందో చెప్పండి, మీ నోటుకొని తినాలనుకుంటున్నా. చూడండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. అబ్రహామును స్నేహితుడు అన్నాడంటే అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. దేవునికి స్తోత్రం. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును ఏమన్నాడు? స్నేహితుడా అన్నాడు. స్నేహితుడికి ఉండే గుణం ఏంటి? విడువక ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడెప్పుడు? మేలియందు కీడియందు విడవకుండా ఎలాగ ప్రేమించాడు అబ్రహాం అంటే మీకు తెలుసుగా. ఇప్పుడు స్నేహితుడికి ఉండే లక్షణం విడవక ప్రేమించడం. విడవక ప్రేమిస్తున్నటువంటి అబ్రహాము ఎట్లాగా విడవకుండా ఉన్నాడో ఇప్పుడు చూపిస్తున్నాం. 75వ ఏట పిలిస్తే నమ్మకస్తుడిగా బయలుదేరి వస్తున్నాడు. ఈయనకేమో 100, ఆమెకేమో 90. వస్తున్నప్పుడు కూడా ఎంత నిరీక్షణ ఉందో తెలుసా? దేవునికి మహిమ కలుగును గాక. అందరూ అంటున్నారు ఏమని అంటే, ఈ ఇంటి పెద్ద పాలేరు 318 మంది పాలేర్లు ఉంటే ఆ 318 మందిలో ఉన్న ఎలియాజర్ అనేవాడు ఉన్నాడు, వాడు కొడుకులాగా ఉంటాడు, వాడే కొడుకు అంటున్నారంట. అది విన్నటువంటి అబ్రహాము దేవుని దగ్గరికి వెళ్ళి, డాడీ నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా అని ఆయన ప్రార్థన చేసుకుంటూ ఆయన దేవునికి విన్నవించుకుంటున్న సమయంలో, అబ్రహామా నేను నీకు కేడెము,
నీకు బహుమానం అత్యధికమగునని చెప్తూ ఉండగా ఏమన్నాడు తెలుసా? ఏమిచ్చినా సుఖమేంటి నాయన, నా ఇంటి పెద్ద పాలేరైన ఎలియాజరే నాకు కొడుకు అంటున్నారు కదా, మరి అలాంటప్పుడు నా స్థితి ఏంటయ్యా అంటే, ఏం భయపడొద్దు, ఇసుక తీసుకున్నానా, నీ సంతానం ఇట్లా అయ్యిద్ది, ఆకాశ నక్షత్రాలను చూడు అట్లా అయ్యిద్ది. ఎప్పుడంటే విడవకుండా నీ నమ్మకత్వాన్ని బట్టి నీవు నన్ను వెంబడిస్తున్నావే, అప్పుడే నేను టిక్కు కొట్టుంచా. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టు. ఈరోజు దేవుని వెంబడించడంలో లోపం లేకుండా, విడవకుండా నువ్వు ప్రేమించగలిగితే, నీ దేవుడు నేనేం చేయగలిగిన వాడంటే, నువ్వు కోరుకున్నది టిక్కు కొట్టేసి తీసుకో. విశ్వాసాన్ని బట్టి అబ్రహాము పొందబోవు వాటిని చూసి ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవించాడంట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి పిలుపుకు లోబడి, మీరు దాన్ని ఇంపార్టెంట్గా తీసుకోండి. చదువు, మా మాట మళ్ళీ చదువు. తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళి ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగక ఉండెను. అయినను విశ్వాసమును బట్టి అతడు వాగ్దానానికి సమాన వారసులైన ఇస్సాకు, యాకోబను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాన దేశములో పరవాసులైరి. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాది గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఎంచుకుని, కానీ తన వయసు గతించిన వాడై గర్భము ధరించుటకు శక్తి పొందెను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తా. బట్టి పునాదులు గల పట్టణము కొరకు నేను వెళ్తున్నాను, దేవుడు వాగ్దానం చేశాడు, దానికి సమవారసులైన ఇస్సాకు, యాకోబు, అలాంటి వారిని తన భవిష్యత్తులో చూస్తూ విశ్వాసమును బట్టి ఆయన ఆశీర్వాదం పొందడానికి వెళ్తున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి విశ్వాసుల తండ్రి ఏం చేశాడో తెలుసా? దేవునితో సహవాసం చేస్తూ ఏ సమస్య వచ్చినా, రాణిమ్మ నా సంగతి తెలుసా, ఏంటి అక్కయ్య, ఏంటి ఏముందమ్మా, నాకిట జరుగుతుందమ్మా, అయ్యో ఏడోమో కాక ఏం చేద్దాం లేదు, ఇట్ట ఊరు మీద బట్టి చెప్పుకునే రకం కాదు. ఏ సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్ళేవాడు? నాకు మాత్రం దిక్కెవడు ఉన్నారు? తేడా వచ్చిందనుకో, ఇక్కడికి వచ్చి ఆ ఫ్యాన్ వేసుకొని అక్కడ మోకరించి, డాడీ నా సంగతి ఏంటి, డాడీ నా సంగతి ఏంటి, డాడీ నా సంగతి ఏంటి, ఏంట్రా ఇదిగో ఫలానా సమస్య నాకుంది, ఇస్తలేళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను మీకు ఒక మాట చెబుతున్నా, నీవు సహవాసం చేస్తూ ఈ దేవుని యొద్ద నమ్మకస్తునివైతే దేవుడు నేనేం చేయబోతున్నాడంటే, నేనేమైతే కోరుకున్నానో దాన్ని ఇచ్చి మాట ఇచ్చినవాడు, నమ్మదగినవాడు, నీతివంతుడు. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం ఒక్కసారి మనం చదువుకుందామా? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మనము నిరీక్షణ విషయంలో ఒప్పుకొన్నది నిశ్చయముగా పట్టుకుందాం. ఏం పాట పాడాం? ప్రేమించేదా యేసు రాజా. ఈ పాటలు ఏముంది? ప్రాణం ఉన్నంత వరకు మట్టిలో ఇది నువ్వు కాపాడుకుంటున్నావు అన్న సంగతి ఆయనకు అర్థమైందనుకో, ఆయన ఏం చేస్తాడు? ఆయన అక్కడ నుండి దిగి వచ్చి ఇక్కడ నీవు కోరుకున్నది నీకు దయచేయునుగాక. దేవునికి స్తోత్రం.
స్నేహితుడికున్న మొట్టమొదటి లక్షణం విడవకుండా లింక్లో ఉంటాడు. దేవునికి స్తోత్రం. స్నేహితుడికి ఉన్న రెండో లక్షణం ఏంటి? కష్టం వచ్చిందనుకో మధ్యలో జంపు. అవునా? ఇలాంటి స్నేహితుడు. ఈ స్నేహితుడిగా దేవుడు నిరంతరం నీతో కలిసి మాట్లాడుతూ ముచ్చటిస్తూ ఆయన మహిమ కొరకు ఎవరైతే జీవిస్తూ ఉంటారో దేవుని వాగ్దాన ఫలాలు వారి మీద ఉంటాయి. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? విడవకుండా ఉంటాడు. మరి నువ్వేం చేస్తున్నా? అప్పుడప్పుడు ఉంటున్నావా? నిడవకుండా నీ దేవుణ్ణి వెంబడించు. అబ్రహాము దేవునికి స్నేహితుడు ఏం చేశాడు? విడవకుండా వెంబడించాడు. అందుకే 75 ఏళ్ళప్పుడు పిలిచినప్పుడు సంతానం లేకపోయినా 100 ఏళ్ళు వచ్చినా నిరీక్షణ కోల్పోకుండా ఉన్నప్పుడు శ్రేష్టమైన ఇస్సాకును పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమైన స్నేహితుడిగా ఉన్నాడు. ఈ నిజమైన స్నేహితుడిగా ఉన్నవాడు రెండవ లక్షణం ఏంటి తెలుసా? దుర్దశలో స్నేహితుడిని విడిచిపెట్టడం. కష్ట సుఖాల్లో నిన్ను ఆదరించే వాళ్ళ జత చేయి నువ్వు. అలాగ నువ్వు చేసినప్పుడు నీ కష్టకాలంలో వచ్చి నీ దగ్గర కూర్చొని నిన్ను ఆదరిస్తాడు. అలాంటి స్నేహితుడు ఉండడం ఎంతైనా మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి నమ్మకమైన స్నేహితుడు కాబట్టి సమస్య రాగానే ఎక్కడికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పాడు, డాడీ ఏముంటే సుఖం ఏంటి అంటే, నువ్వేం భయపడ మాకు, నీ గర్భవాసన పుట్టబోయేవాడే నీకు వారసుడు అవుతాడు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం. ఈ స్నేహితుడు పరలోక స్నేహితుడు. ఈ పరలోక దేవుడు స్నేహితుడిగా నీకు ఉండాలనుకుంటున్నాడు. నీవు అతనికి ఒక మంచి స్నేహితునిగా, దుర్దశలో నీకు నిన్ను ఆదుకోగలిగిన ఒక గొప్ప శక్తివంతుడు నువ్వు ఆయన దగ్గర ఉన్నట్లయితే, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మనుషులు అంటాం కాదు, అబ్రహాం ఎవరో నా జాతగాడు. దేవునికి స్తోత్రం. నిన్ను అనగలుగుతాడా? నిన్ను దేవుడు అలాగ అనగలగాలి అంటే నువ్వు ఒక మాట ఇప్పుడు చెప్పాలి. ఏమనంటే, దేవా నా శరీర ప్రాణాత్మలతో నిరంతరం నీతో అంటి పెట్టుకొని ఉంటాను. దేవునికి స్తోత్రం. యోబు బలమైన ధనవంతుడు. ఏం జరిగిందో తెలుసా? యోబుకు 4 స్నేహితులు ఉన్నారంట. ఉన్నదంతా బాగానే ఎవరు వచ్చారు? స్నేహితులే వచ్చారు. అరే యోబా, మన దేవుడు శక్తివంతుడు కదరా, మనల్ని ఇంత ఆస్తిపరులుగా చేశాడు కదరా, ఎందుకురా నీవు అలా బాధపడుతున్నావు అని స్నేహితుని దగ్గర కష్టకాలంలో కుళ్ళి తన దేహమును చిల్లపెంకులతో గీసుకుంటున్న సమయంలో కూడా ఆ స్నేహితుడి దగ్గర నుంచి దుర్దశలో వాళ్ళు ఏమాత్రం దాటిపోలేదంట. వాళ్ళ పేర్లు చెప్తారా? ఏలీహు, ఏలీఫజు, బిల్తదు, జోఫరు. 4 స్నేహితులు మొత్తం మీద యోబుని గద్దించారు. యోబా ఇలా ఉండకూడదురా, మన దేవుడు శక్తివంతుడని దేవుని గురించి చెప్పాడు. యోబు చేత తిట్లు తిన్నారు, యోబుని వాళ్ళు తిట్టారు. ఏది ఏమైనప్పటికీ కూడా మంచి స్నేహితులుగా మరలా తిరిగి దేవుడు ఆ యోబుని ప్రార్థన చేయమంటే స్నేహితులు పాపాలు క్షమించబడేటట్టు ప్రార్థన చేశాడు. యోబు స్వస్థత పొందాడు, యోబు స్నేహితులు కూడా దీవించబడ్డారు. చేతుల దేవునికి స్తోత్రం చెప్దాం. కనుక స్నేహితుడికి ఉండవలసిన 2 లక్షణాలు: 1 నమ్మకంగా దేవుని వెంబడించాలి, 2 నీ ఎంత కష్టం వచ్చినా కానీ దుర్దశ వచ్చినా కానీ దేవుని దగ్గరే ఉండాలి. అప్పుడే దేవుడిని మెచ్చుకుంటాడు. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం. తర్వాత ఎవరు తొలగించి? సౌలు. నమ్మకం లేదు, నాణ్యం లేదు. ముందైతే చక్కగానే చెప్పాడు. ఏమని? అయ్యా దైవజనుడా, ఎవరితో? సమూయేలుతో. ఏమన్నాడు? బెన్యామీను గోత్రం కదయ్యా నాది. బెన్యామీన్ ఎన్నో గోత్రం? కడసారి అంటే లాస్ట్ వాడు. మరి అలాంటి అడుగుండోని తీసుకొచ్చి పైన పెట్టేవేంటి అయ్యా, రాజుని ఎందుకు చేసావంటే, దేవుడు చెప్పాడయ్యా అందుకే నిన్ను చేశానంటే, అయ్యో ఏమాత్రం యోగ్యత లేదు అన్నాడు ముందు.
అట్టుంటే ఎంత బాగుండు. దేవుని మాట వింటానని ఒప్పుకున్నాడు, అభిషేకం పొందుకున్నాడు, ఆత్మను పొందుకున్నాడు, కొత్త మనసు వచ్చింది, దేవుని ఆత్మ ద్వారా ప్రవచించగలిగిన వాడయ్యాడు. కానీ తన నమ్మకత్వాన్ని ప్రారంభంలోనే కోల్పోయి తన రాజ్యం నుండి వైదొలిగిపోయాడు. ఎంత దారుణం. ఈ సౌలులాగా అస్థిరమైన మనసు మనకు ఉండకూడదు. ఎన్ని ఆధిక్యతలన్నా ఇవ్వనాయి, ఎన్ని దెయ్యాలన్నా బాగున్నాయి, ఎన్ని అద్భుతాలన్నా జరగనేవి, ఎన్ని ఆర్థిక ఇబ్బందులన్నా తీరనాయి, ఎన్ని నొప్పులన్నా తొలగనాయి. మళ్ళీ ఘాట్లోకి వెళ్ళి నాలాంటి ఒక రైతు ఏం చేశాడంట, వ్యవసాయం చేద్దామని. ఆ గిత్తలు ఎట్టుంటాయో, బండి ఎట్టుంటుందో ఆ జేమ్స్ గారు లాంటి వాడికి అయితే తెలుసు. మరి నాకేం తెలుసు? మరి నేను అడగాలిగా జేమ్స్ గారు, మరి నేను వ్యవసాయం చేయాలనుకుంటున్నాను, నాకు 2 గిత్తలు కొనిపెట్టండి అంటే బ్రహ్మాండమైన కొనిపెడతాడు ఆయన. ఎవడికి చెప్పకోకుండా గుట్టు మెయింటైన్ చేయాలని వెళ్ళి చక్కగా మొత్తం మీద తూర్పుకి వెళ్ళి ఒక గిత్తను కొనుక్కొచ్చాడు, పడవరికి వెళ్ళి ఒక గిత్తను కొనుక్కొచ్చాడు. జేమ్స్ గారు చూశాడంట, బ్రహ్మాండంగా ఉండే, కానీ ఏదో తేడాగా ఉంది అయ్యగారు అంటే. తేడా లేదు, ఏం లేదు, నేను కొన్నా కాబట్టి ఎట్టే చెబుతారు అనుకున్నాడేమో. మొత్తం మీద వెళ్ళి ఏం చేశాడు, కాణేశాడంట. కాణేస్తే ఏం జరుగుతుంది, ఒకటేమో ముందుకెళ్తుందంట, వెనకొస్తుందంట. మళ్ళీ అన్ని ముళ్ళు కలదు, ఎంత పొడిచినా మళ్ళీ ముందుకెళ్తాం, మళ్ళీ వెనకొస్తాం. ఏంటి మెంటలు వచ్చేసింది వీడికి. ఇంకొకటేమో గిరగిర తిరిగి వస్తుందంట, గిరగిర తిరిగి వస్తుందంట. ఇదేంటి మెంటలు ఎత్తిపోయి ఇక చెప్పకపోయి పరుగు పోతే పోయింది, చెబుద్దామని జేమ్స్ గారు ఇట్రా, ఏంటి నాయన ఒకటి వెనక్కిపోతుందో ఒకటి ముందుకు పోతుందంటే, నేను అప్పుడే చెప్పాను అయ్యగారు. ఏంటండి అంటే, ఇది వెనక్కొస్తుంది ముందుకు పోతుందంటే ఇది మోటార్కి ఎత్తండి, ఇది దున్నడానికి పనికిరాదు, ఇక పొద్దాక ముందుకెళ్ళద్ది, పొద్దాక వెనక్కి వస్తుంది. ఇప్పుడు నా పని ఏమైపోవాలి, నా వ్యవసాయం ఏమైపోవాలి? అయ్యో తీసుకెళ్ళినా పోయేదని బాధ. మరి దీని సంగతి, ఇది గానుగ ఎత్తండి, ఇది గుండ్ర తిరగటం తప్ప సాలు తిరగదు. అందుకోసమే ఈ కొంప మునిగిపోయింది. ఇక వీటిని కోత కమ్మకుండా అన్నట్టు అని వెళ్ళిపోయాడంట ఆయన. అయ్యా కొన్ని గిత్తలు ఏ వారం ఎట్టుంటుంది. అందుకే ఏం చేయాలి, నమ్మకంగా ఉండి కష్టకాలంలో కూడా సొంత పెత్తనం చేయకుండా తెలిసిన వారు ఎట్లాగా మనము సంప్రదిస్తామో అలాగే ప్రతి సమయమందు దేవునికి నమ్మకస్తులుగా మనం ఉందుముగాక. సొంత పెత్తనాలు చేస్తే వెనక్కి ముందుకు ఒక గిత్త పోయినట్టు, గుండ్రంగా ఇంకొక గిత్త తిరిగినట్టు మన బతుకేలాగా అయిపోద్ది. లేదు, నమ్మకంగా మనం మెయింటైన్ చేసి ఇష్టంగా దేవునికి ఇష్టంగా మనం ఉన్నట్లయితే మన పనులు ఎక్కడ ఆగకుండా పరిపూర్ణంగా దేవుడు జరిగించునుగాక. సొంత పెత్తనమేమో ఈ 2 గీతల్లాగా ఉంటుంది. శ్రేష్టమైన దేవుని మార్గంలో నమ్మకత్వమేమో శ్రేష్టమైన మార్గంలో ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు గమనిస్తే దేవుని మహిమ కొరకు నిలబడినటువంటి ఒక వ్యక్తి ఎలాగ ఉంటాడు అంటే, 2వ భక్తుని గురించి చెప్పాను, దావీదు. ఇతడు ఎంత నమ్మకస్తుడంటే ఒకవేళ ఏదైనా తప్పు చేసినా ఎవరితో తన్నులు తినాలనుకుంటాడు? అంతే, నరుల నోట్లో నేను పడకూడదు అనుకుంటాడు. అందుకోసం మీరు 1 సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు, నేను దావీదును కోరుకున్నాను, నేను సౌలుని ఎందుకు విడిచిపెట్టానంటే, ఇదిగో ఈ సౌలు ఇలాంటి యతిమతముడు. ముందైతే తగ్గింపుతో ఉన్నట్టు నటించాడు, ఆ తర్వాత అన్ని ఐశ్వర్యాలు వచ్చిన తర్వాత లెక్కలేనితనంగా బ్రతికాడు, మోట గిత్తలాగా బ్రతికాడు, గానుగ గిత్తలాగా బ్రతికి సౌలుని విడిచిపెట్టేశాడు దేవుడు. తర్వాత దేవుని యొక్క మార్గంలో నమ్మకంగా నడిచి ఎవరిని ఎన్నుకున్నాడు? దావీదుని ఎన్నుకున్నాడు. ఈ దావీదుని గురించి రాయబడిన మాట ఏంటంటే, నా హృదయానుసారుడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. మరి దావీదు హృదయానుసారుడైతే మరి బెత్షెబను చెడ్డ చూపులు చూడలేదా? పొరపాటు చేయలేదా? ఎట్లాగ నీతివంతుడయ్యాడు? ఇతడు హృదయానుసారుడు ఎట్లా అవుతాడు అంటే,
మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దైవ సేవకుడు వచ్చాడు. ఒకడికేమో 100 గొర్రెలు ఉన్నాయి, ఒకడికేమో 1 గొర్రె ఉంది. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఉంది, తర్వాత మీరు చదువుకోండి. 1 గొర్రె వాడికి ఉంటే దాన్ని కూతురులాగా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆ గొర్రెను చూశాడు. ఈ 100 గొర్రెలు ఉన్నాడు. ఇతని ఇంటికి చుట్టం వస్తే 100 గొర్రెల్లో ఒకదాన్ని కోసి పెట్టకుండా ఆ 1 గొర్రెను తీసుకొచ్చి ఈ వచ్చినటువంటి బంధువుకి, అతిథికి విందు చేశాడు. ఇలాంటి వాడిని ఏం చేయాలని అడిగాడు. వెంటనే కత్తి తీసి వాడు మరణానికి పాత్రుడు అన్నాడు. రాజా, ఆ వ్యక్తివి నీవే అనగానే ఏమన్నాడు? ఎవరక్కడ? ఆజ్ఞ, దైవజనుడు తీసుకెళ్ళి అన్నాడా? కొట్లో వేయండి అన్నాడా? ఇంకొక మూర్ఖుడు ఉన్నాడు, ఆయన కూడా చెప్తా నేను. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 16వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరా వ్యక్తి? ఆశ. ఆశాబు కాదు, ఆశ. ఈ ఆశ, అబ్బాయ్ నువ్వు దేవుని మహిమ కొరకు జీవించకుండా మతి తప్పి ప్రవర్తించావు అనగానే ఏమన్నాడు? ఎవరెక్కడా? దైవజనుడు అంట. దైవజనుడు లేదు, గాడిద గుడ్డు లేదు, తీసుకెళ్ళి జైల్లో పడేయండి. ఆ దీర్ఘదర్శట్లు ప్రకటించినందుకు కోపగించి రౌద్రము చూపి, అమ్మా ఎక్కడేసాడంట? అంతకుముందు దేవుని సేవకుడు అంటే వంగి వంగి దండాలు అన్నీ కలిసి వచ్చాక దైవ సేవకుడా? ఎవరక్కడ? ఆజ్ఞ, బందీ గృహంలో వేయండి. 14వ అధ్యాయంలో దినవృత్తాంతాల గ్రంథంలో దేవుడైన యెహోవా మాట తూచ తప్పకుండా పాటించాడు. 16వ అధ్యాయంలో అభివృద్ధి పొందాడు. 15వ అధ్యాయం అంతా ఆశీర్వదించబడ్డాడు. 16వ అధ్యాయంలోకి వచ్చి కళ్ళు నెత్తి మీదకి వచ్చేసరికి సేవకుడిని బందీ గృహంలో వేశాడు. ఇలాంటి వాడు కాదు దావీదు. ఏం చేశాడో తెలుసా? ఆ వ్యక్తివి నీవే. ఆ 100 గొర్రెల్లో 1 గొర్రెను వధించకుండా అల్లారు ముద్దుగా చంటిపీటగా పెంచుకుంటున్నా ఆ 1 గొర్రెను ఏం చేశాడు? తీసుకొచ్చి బలిచ్చాడు. వాడిని ఏం చేయాలంటే వాడు మరణానికి పాత్రుడంట. ఆ వ్యక్తి ఎవరో కాదు రాజా, నీవే అనగానే కోలబడిపోయాడు మోకాళ్ళ మీద. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి నీ పాపమును బట్టి నీకు పుట్టబోయే బిడ్డ చనిపోబోతుంది, ఇది దేవుని మాట అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ సేవకుడు. ఏం జరిగిందో తెలుసా? ఎక్కి 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 ఏడ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు గద్దిస్తే వింటున్నావా? ఎదురాడుతున్నావా? లెక్కలేనితనం, కొమ్ములు వచ్చిన తనం ఏమైనా కనబడుతుందా? ఆయన దీనులను ఏం చేస్తాడు? ఆయన లేవనెత్తువాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. గర్విష్ఠుల్ని గద్దె దించి అదో పాతాళానికి పంపిస్తాడు. జాగ్రత్త. దేనిని బట్టి నువ్వు అతిశయపడుతున్నావో పక్కన పెట్టు. దేవుని దగ్గర అణిగి మణిగి ఉండు. దావీదుకి ఇలాంటి మనసు ఉంది. నువ్వు తప్పు చేశావు అనగానే ఎక్కి ఎక్కి ఏడ్చాడు. 51వ కీర్తన అంతా మీరు చదువుకుంటే 5 వచనాలు ఎక్కి ఎక్కి ఏడ్చాడు. ఇంకొక 5 వచనాలు ఆయన రక్షణానందం ఇమ్మన్నాడు, ఆత్మనిమ్మన్నాడు. అంతకుముందు ఏమైతే తను పొందుకున్నాడో అవి అన్నీ పొందుకునేదాకా దేవుని పాదాల దగ్గర ఉన్నాడు. ఆ తర్వాత వచనాలు మీరు గమనిస్తే విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి ఎవరంట? చూడండి ఆ మాట. 51వ కీర్తన, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. విరిగి నలిగిన హృదయం నీకుందా? నిన్ను అడుగులో ఉన్నావా? ఒకవేళ నిన్ను పైకి తీసుకొచ్చేదాకా నా దేవుడు విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం. అలాంటప్పుడు ఆమేన్, దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఎందుకంటే ఆమేన్ అనగా నవ్వునుగాక, నాకు అవునుగాక అని నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మనకి, చాలా అప్పులు ఉన్నాయి, చాలా అనారోగ్యం ఉంది, ఇంకా పిల్లల జీవితాలు సెటిల్ అవ్వలా. ఈ ఆశీర్వాదాలన్నీ మనం సొంతం చేసుకుందుముగాక. అందుకే దావీదు మహారాజు ఎక్కెక్కి ఏడ్చాడు. ఏదైనా ఒక చిన్నంటి ఎదురాడలా, సేవకుడికి ఎదురాడలా, దేవునికి ఎదురాడలా, తన మనస్సాక్షికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎక్కి ఎక్కి ఏడ్చి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. అందుకే దేవుని మెప్పు పొందాడు. అందుకే ఎవరైనా ఏదైనా నువ్వు ఫలానా అని నన్ను అంటే నేను ఎప్పుడు ఎదురాడటానికి ప్రయత్నం చేయను.
అందుకే మీతో కూడా చెప్తాను, నా దోషం, నా యొక్క బలహీనత నాకు తెలియదు. మీ దృష్టికి ఏదైనా వచ్చి, అయ్యగారు మీరు మాకు బోధించే బోధకులు కదయ్యా, ఇలాగుంటే మంచిది కాదని చెప్పండి. నేను ఎప్పుడు మిమ్మల్ని అపార్థం చేసుకుని నేను మిమ్మల్ని కూడా అడుగుతూ ఉంటాను. నేను ఈరోజు చెప్తున్నా, విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి మన దేవుడు ఎవరో వెంటనే ప్రత్యక్షమవుతాడు. నలిగిన హృదయం గల వారికి ఆయన పైకి లేపి గొప్ప ఆశీర్వాదం ఇచ్చేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దావీదుని ఏమంటున్నాడు? నా ఇష్టానుసారమైన వాడు, నా ఉద్దేశములన్నీ జరిగిస్తాడు. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్దాం. దేవుని ఉద్దేశం నీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకో. దావీదుని బట్టి విరిగి నలిగిన హృదయం తనకుంది. దేవుని మాట అంటే భయపడుతూ దేవుని మహిమ కొరకు జీవిస్తున్నాడు కాబట్టి దావీదుని హెచ్చించాడు. మళ్ళా దేవునికి స్తోత్రం. దావీదు తప్పు చేస్తే ఇడిచిపెట్టలా, తొక్కి నారలాగాడు. పిల్లలు కొంతమంది చనిపోయారు. భార్యల విషయంలో చాలా ఇబ్బంది పడ్డాడు. తన వ్యక్తిగత జీవితంలో చాలా ఇబ్బంది పడ్డాడు. తన అవిధేయతలను బట్టి అతడు శిక్షించబడ్డాడు. కానీ దేవుని చేతిలో తగ్గింపు మనసు కలిగి ఉన్నప్పుడు లేవనెత్తబడి దావీదు నా హృదయానుసారుడని దేవునితో మెప్పు పొందాడు. దేవునికి స్తోత్రం. మూడో వ్యక్తిని గురించి త్వరగా నేను గుర్తు చేస్తాను. అదేంటి అంటే, ప్రార్థన మొదలుపెట్టాడంట. అమ్మ నా వైపు చూడండి. ప్రార్థన మొదలుపెట్టాడంట. అతడు అనుకున్న దర్శనాన్ని బట్టి ప్రార్థన జవాబు రావాలి అంటే టైం ఎంత అయింది? స్తోత్రం. టైం ఎంత అయింది? స్తోత్రం. టయాలు పట్టుకొని ప్రార్థన చేసాడు కాదు. అమ్మ ఇవాళ మన ప్రార్థన ఎట్టుందో చెప్తా వినండి. తలుపేసానంటవా? మతిమరిపి మేళం. తలుపేసానంటవా? ప్రార్థన ఎప్పుడు నడిచిద్దామా? మరి తలుపు వేసినవా, తాళం వేసినవా? అన్నం గట్టి అక్కడ పెట్టి వచ్చా. మరి ఈమెకి ఏమన్నా ఇచ్చిందో లేదో. నీకు ప్రార్థన ఎట్లా నడిచితే అన్నీ ఏమైపోవాలి? క్లియర్ అయిపోవాలి. నీకు దేవునికి మధ్యలో ఏ ఆలోచన కూడా ఉండకుండా ఏమైపోవాలి? పూర్తిగా క్లియర్ అయిపోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ సొమ్మసిల్లి ముందుకు పడిపోయాడంట. అయినా ప్రార్థన ఆపలేదంట. 2 వారాలు అయిపోయింది, 3 వారాలు అయిపోయింది. అప్పుడు 21వ రోజున దేవదూత వచ్చిందంట. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు చేతితో ఒకడు నన్ను ముట్టి లేవనెత్తాడు. ఏమన్నాడు? ఆ మాట చదువుతున్నాడు. అందరూ చెప్పండి. దానియేలు నీవు బహుప్రియుడవు. చేతులే దేవుని స్తోత్రం చెప్దాం. అమ్మా నువ్వు ప్రార్థన చేస్తాను, నా ప్రియమైన బిడ్డ అని దేవుడు అనగలుగుతున్నాడా? ఈ ఉపవాస దినాల తర్వాత లిస్టు నీ ఇంటికి వచ్చునుగాక. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉన్నావా? దానియేలు నీవు బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడి తిని. 21వ రోజున జయం వచ్చిందంట. మికాయేలు ఆ దురాత్మను ఓడించి బయలుదేరి, ఇదిగో నువ్వు వెళ్ళు, ఇక నిన్నెవడు ఎదుర్కొనేది లేదని ఎవరు పంపించాడు? గబ్రియేలు అనే దేవదూతను పంపించాడు. జవాబు వచ్చింది. ఆయన లేవనెత్తబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసేవాళ్ళు ఈ దేవునికి ఏమవుతారు? ప్రియమైన ఇష్టమైన వారు అవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ముగ్గురు గురించి మనం మాట్లాడుకున్నాం. దేవుని చిత్తమైతే ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాం. మొదటి వ్యక్తి అబ్రహాము. ఏంటి? స్నేహితుడికి ఉన్న 2 లక్షణాలు. 1 విడవక, 2 దుర్దశలో. దేవుని మీద ఆనుకున్న వారికి 2 విషయాల్లో దేవుడు సహాయం చేయనుగాక. 2వ వ్యక్తి
దావీదు ఎలాంటి వాడు? హృదయానుసారుడు, కఠినుడు కాదు. చిన్న పిల్లోడు గద్దించిన నువ్వు తప్పుడోడు అంటే అయ్యో ఏ విషయంలో తప్పిపోయానని సరి చేసుకుంటాడు. అందుకే తను ఎక్కి ఏడ్చి పరుపు తేలేటట్టుగా ఏడ్చి తన పాపముల విషయమై పశ్చాత్తాపడి దేవుని హృదయం గెలుచుకున్నాడు. నీవు కూడా కఠినుడు కాకుండా దేవుని హృదయాన్ని గెలుచుకుని పశ్చాత్తాపడి గొప్ప గొప్ప ఆశీర్వాదాలు పొందుదుగాక. మూడో వ్యక్తి ఎవరు? దానియేలు. ఎలాంటి వాడు? జవాబు వచ్చేదాకా టైం వెంక చూసేవాడు కాదు. జవాబు వచ్చేదాకా నాకుండా పని ఏమైపోద్దని ఆలోచన చేసేవాడు కాదు. దేవుడు మెప్పు పొందాలి, దేవునికి ఇష్టమైన వాడిగా ఉండాలి, ఈ జీవితంలో జయం రావాలంటే 21 దినాలు ప్రభు సన్నిధిలో ఉండి జవాబు పొందుకొని దేవునికి ఇష్టమైన వాడు అయిపోయాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. నేను అంటాను, ఆ భక్తులందరూ గొప్పోళ్ళు అంటున్నావే, వాళ్ళు కేవలం విశ్వాసం ఉంచి గొప్పోళ్ళు అయ్యారు. ఈరోజు నిన్ను తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో సమకూర్చాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. వాళ్ళ కొరకు ఈ రక్తం ఏం కార్చలా, వాళ్ళకి రాబోయే రక్షకుడిగా పరిచయం అయ్యారు. కేవలం విశ్వాసం ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చూశారు. మరి ఈరోజు నీవు ఆయన రక్తముతో కొనబడ్డావు. ఆయన రక్తంతో కొనుక్కున్న తర్వాత ఇంకా నాకు లోకంతో సంబంధం, లోకంతో నాకు సంబంధం, లోకంతో నాకు ఏదో అనుబంధం ఇట్ట అన్నావా, మోయటమే జాగ్రత్త. ఎవరనుకున్నావు? కృప విస్తరించనని 6వ అధ్యాయంలో అంటాడు, రోమపత్రిక 6వ అధ్యాయంలో అంటాడు, కృప విస్తరించనని పాపమందు నిలిచిందమా? అట్లా అనరాదు. పాప విషయంలో చచ్చాం, అందుకే సేవకుడయ్యాను. పాప విషయంలో చచ్చావు, అందుకే విశ్వాసం అయ్యావు. మనం చచ్చిన వాళ్ళం మళ్ళా ఎట్లా లెగుస్తాం? ఒకవేళ లేకపోతున్నాం అనుకో, ఆ చెడుతనం విడిచిపెడదాం. దేవుని పునరుద్ధాన బలము మనలో ఉండునుగాక. దేవునికి స్తోత్రం. ఈ శ్రేష్టమైన ఆదివారపు వేళ ఈ ముగ్గురు భక్తులలో నీవు ఉన్నట్లయితే బహుగా వర్ధిల్లుదువుగాక. అలా కాకుండా నమ్మకంగా ఉన్నట్టే ఉండి యోధా ఇస్కరియోతు అన్నయ్య ఏం చేశాడు? 30 నాణ్యాలకు యేసయ్యను నమ్ముకున్నాడు. తర్వాత ఏమైంది? అన్న ఆ డబ్బును తీసుకెళ్ళి ఒక చోటకు చేరి, అయ్యో రక్షకుడిని నేను ఇట్లా చేశానేంటి, సైతాను నన్ను మోసం చేసిందేంటి, నేను ప్రార్థనలో నిలబడలేకపోయాను, వాక్యమందు నిలబడలేకపోయాను, తండ్రి సహవాసంలో ఏరుపారి నమ్మకంగా ఉండలేకపోయాను, ఇదేంటి నాకు ఈ కర్మ అని ఉరిపెట్టుకున్నాడంట. అప్పటికే బాగా బలిసున్నాడంట. ఆ బరువుకి ఆ తాడు ఆగలేక కింద పడితే, కింద అసలు నేను మళ్ళీ కింద పడి హింసపడకూడదని కింద కత్తి ఒకటి పెట్టుకున్నాడంట. పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడంట కత్తి మీద పడి. ఈలోగా అక్కడ ఉన్నటువంటి యూదులు చూశారంట. చూసి, అరే వీడు ఉరి పెట్టుకొని చచ్చాడు, పైగా పేగులు బయటకు వచ్చి మరీ చచ్చాడు, వీడు ధనం చూస్తే ఇక్కడ బారబోసాడు, ఎవడన్నా తీసుకుంటే అపవిత్రం అయిపోతుంది అని చెప్పి ఆ తోట ఎవరిదో చూసి అకెల్దమా రక్త భూమి అని పేరు పెట్టి ఆ భూమి కొని అటు ఇడిచిపెట్టేశారంట. ఈరోజు నేను చెప్తున్నా, పేరు కీర్తి లేకుండా చచ్చిపోదామా? ప్రభు కొరకు నమ్మకంగా జీవిద్దామా? ప్రభు కొరకు నమ్మకస్తులుగా ఉండి ఈ భక్తుల వలె మరణం వరకు, మట్టిలో చేరే వరకు, మహిమరాజ్యంలో ఉండేంత వరకు నమ్మకమైన వారిగా ఉందుముగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, శక్తివంతుడా, నీ ఆత్మతో నింపి నీ మహిమ కొరకు మమ్మల్ని బలపరిచి కల్వరిలో మీరు కార్చిన అమూల్య రక్తము చేత మా జీవితాలను భద్రం చేయమని 2025 సంవత్సరాల నాడు ప్రాణం పెట్టావు, మరణించి సజీవుడు లేచావు, పరలోకం వెళ్ళావు, తిరిగి రాబోతూ ఉన్నావు. అయ్యా, నీవు రాబోతున్న సమయంలో నేను ఒక శక్తివంతమైన భక్తుడిగా ఉండడానికి, భక్తి గల వ్యక్తిగా ఉండడానికి నాయనా నీవు నా స్నేహితుడు అనగలిగిన ఆ శక్తి సంపాదించుకోవాలయ్యా. నీవు నా ప్రియుడు అనగలిగిన ఆ శక్తి సంపాదించుకోవాలయ్యా. నీవు నా హృదయానుసారుడని చెప్పగలిగిన మనసు సంపాదించుకోవాలయ్యా. అట్టి విశ్వాస వీరులుగా నేనున్నట్లు నన్ను బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.